అరేబియా కథ. ప్రతీకారం. పర్షియా దేశంలోని ఒకానొక ప్రాంతంలో తబరిస్తాన్ అనే చిన్న రాజ్యం ఒకటి ఉండేది. దాన్ని పాలించే రాజుకు 2 వజీర్లు. పెద్ద వజీరు కుమార్తె గొప్ప సౌందర్యవతి. ఆమెను చూసిన రాజు ఒకనాడు వజీరుతో, నీకు చాలా సంతోషం కలిగించే వార్త. నీ కుమార్తెను నేను పెళ్లాడదలిచాను. ముహూర్తం ఎంత త్వరగా ఏర్పాటు చేయగలిగితే అంత మంచిది అన్నాడు. వజీరు ఒక క్షణకాలం నిర్ఘాంతపోయి, ప్రభూ, నా కుమార్తె విద్యావతి, తెలివిగలది, గొప్ప భక్తురాలు. ఈ వివాహం విషయం ఆమెతో ముందు మాట్లాడాలి అన్నాడు. అలాగే, తప్పక మాట్లాడు. తన అదృష్టానికి చాలా మురిసిపోతుంది అన్నాడు రాజు గర్వంగా. కాని వజీరు ఈ సంగతి చెప్పినప్పుడు ఆమె సంతోషించకపోగా ఎంతో అయిష్టంగా, నాన్నా, ఈ రాజును నేను పెళ్లాడను. ఆయన తన అంతఃపురంలోని స్త్రీలలాగే నన్ను బానిస కింద చూస్తాడు అన్నది. పెద్ద వజీరు ఈ సంగతి రాజుకు చెప్పగానే అతడు ఉగ్రుడైపోయి, నేను బలవంతంగా అయినా సరే నీ కూతుర్ను తప్పక పెళ్లాడతాను. నన్ను ఆటంకపరచగలవాళ్ళెవరు అంటూ పెద్దగా అరిచాడు. ఇక నగరంలో ఉండడం ప్రమాదం అనుకుని వజీరు అతడి కుమార్తె గుర్రాల మీద నగరం వదిలి పారిపోసాగారు. వేగుల ద్వారా ఈ సంగతి విన్న రాజు తన అంగరక్షకులతో గుర్రాల మీద వాళ్లను వెంబడించాడు. 1 గంట తర్వాత రాజు వజీరును అతడి కుమార్తెను పట్టుకోగలిగాడు. తర్వాత నిర్దాక్షిణ్యంగా కత్తితో వజీరు తల నరికి అతడి కుమార్తెను నగరానికి తీసుకువచ్చాడు. నీకెంత గర్వం! రాజైన నన్నే వివాహమాడేందుకు నిరాకరిస్తావా? ఎవరు నీకు దిక్కు అని రాజు వజీరు కుమార్తెను కోపంగా ప్రశ్నించాడు. నేను చేయగలిగిందేమీ లేదు, దేవుడే నాకు రక్ష అన్నది వజీరు కుమార్తె. ఇది జరిగిన మన్నాడే రాజుకు తన వేగుల ద్వారా రాజ్యంలో ఒక ప్రాంతాన ప్రజలు తిరుగుబాటు చేసినట్టు వార్త అందింది. వెంటనే అతడు పెద్ద వజీరు కుమార్తె పారిపోకుండా కాపాడే పని చిన్న వజీరుకు అప్పచెప్పి సైన్యంతో బయలుదేరిపోయాడు. వజీరు కుమార్తె అంతఃపురంలోని ఒక చిన్న గదిలో బంధించబడింది. చిన్న వజీరు కిటికీలోంచి ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడైపోయాడు. అతడు తనకు నమ్మకస్తురాలైన ఒక దాసీదాన్ని వజీరు కుమార్తె వద్దకు పంపాడు. దాసీది ఆమెతో, నా యజమానికి నువ్వంటే చాలా అభిమానం కలిగింది. ఆయనకు ఈ దాపుల్లోనే అందమైన పూలతోట ఉంది. ఆయన వెంట వెళ్ళి హాయిగా ఆ తోటలో తిరిగి రావచ్చు. ఈ సంగతి రాజుకు తెలిసే అవకాశం లేదు అన్నది. దానికి వజీరు కుమార్తె ఎంతో విచారంగా, ఇప్పటి నా స్థితి పూలతోటలో షికారు తిరిగేలా ఉందా? నా తండ్రి నా కళ్ళ ఎదుటే చంపబడ్డాడు. నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్కు వచ్చారు. మీ యజమానికి మరేనాడు ఇలా కబురు పెట్టవద్దని చెప్పు అని సమాధానం ఇచ్చింది. చిన్న వజీరు దాసీది తిరిగి వచ్చి చెప్పినది విని భయపడ్డాడు. వజీరు కుమార్తె ఈ సంగతి రాజుతో చెబితే తనకు శిక్ష తప్పదు. ఇలా ఆలోచించి అతడు రాజు తిరిగి వచ్చి వజీరు కుమార్తె ఎలా ఉన్నదని అడగ్గానే, ప్రభూ, ఆమె తమ వంటి వారికి భార్య కాదగింది కాదు. మీరటు వెళ్ళగానే ఆమె ఒక దాసీదాన్ని నా దగ్గరకు పంపింది. అది చెప్పినదేమంటే, వజీరు కుమార్తె నాతో పాటు మరేదైనా దేశానికి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నదట. అక్కడ వివాహం చేసుకుని సుఖంగా ఉండవచ్చునట. నేనందుకు ఒప్పుకోక గట్టిగా మందలించాను అనే అబద్ధాలు చెప్పాడు. రాజు పట్టరాని కోపంతో, అలాగా, అయితే ఈ దుర్మార్గురాల్ని ఎలా చంపడం? శిరశ్ఛేదమా, ప్రాణాలతో పాతిపెట్టడమా అన్నాడు. చిన్న వజీరు ఏదో చెప్పబోయేంతలో అక్కడ ఉన్న ఒక ముసలి నౌకరు, ప్రభూ, తొందరపడకండి. ఆవిడ్ని ఏదైనా ఎడారి ప్రాంతాన వదలడం మంచిది. అక్కడ చావో బతుకో విధి నిర్ణయిస్తుంది అని సలహా ఇచ్చాడు వినయంగా. అలాగే చెయ్యండి అన్నాడు రాజు. భటులు ఆమెను కొండలు, గుట్టలు, ఇసుక ప్రదేశాలు ఉన్న ఒక భయంకర ప్రాంతాన వదిలారు. వజీరు కుమార్తె చేతులు ఆకాశం కేసి ఎత్తి దైవ ప్రార్థన చేస్తూ నిలబడింది. ఆ సమయంలో అటుగా పోతున్న ఒక ఒంటెల్ని తోలేవాడు ఆమెను చూశాడు. వాడు వజీరు కుమార్తె దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు మా ఇంటికి రా, నీకొచ్చిన భయం ఏమీ లేదు అన్నాడు జాలిపడుతూ. వజీరు కుమార్తె అతడికి తన కృతజ్ఞత చెప్పుకుని, అయ్యా, నన్ను ఇక్కడే ఉండనివ్వండి. ముందు దాహం తీర్చుకునేందుకు నీరున్న ప్రదేశం చూపండి చాలు అన్నది.
ఒంటెలు తోలేవాడు ఆమెను ఒక నీటి కొలను దగ్గరకు తీసుకుపోయి వదిలాడు. అతను పొరుగుదేశపు యువరాజు నౌకరు. ఈ యువరాజు గొప్ప సైనిక బలం కలవాడు. నౌకరు ఆయనకు వజీరు కుమార్తెను గురించి చెప్పాడు. యువరాజు అప్పటికప్పుడు బయలుదేరి ఆమె ఉన్న చోటుకు వచ్చాడు. అంత సౌందర్యవతిని ఆనాటి వరకు అతడు చూసి ఉండలేదు. యువరాజు వజీరు కుమార్తెకు తానెవరైనది చెప్పుకుని నగరానికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. వజీరు కూతురు అందుకు ఒప్పుకోక ఆ ఎడారి ప్రదేశాన కొలను వద్ద ఉండిపోదలిచినట్టు అతడికి చెప్పింది. యువరాజు నగరానికి తిరిగిపోయాడు. కాని ఆ రాత్రి అతడికి సరిగా నిద్ర పట్టలేదు. ఎడారిలో ఒంటరిగా ఉన్న వజీరు కూతురుకు ఏదైనా అపాయం కలగవచ్చునన్న అనుమానం కలిగింది. అతడు మరుసటి రోజు రాత్రి కొలం దగ్గరికి పోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఉదయానే వజీరు కూతురు అతణ్ణి చూసి ఆశ్చర్యపోయి, మీరు రాజ్యపాలకులు, నగరం వదిలి రావడం క్షేమం కాదు. తిరిగి వెళ్ళి మీ పరిపాలనా వ్యవహారాలు చూసుకోండి అన్నది. నువ్వన్న మాట నిజం. కాని నువ్వు నన్ను వివాహం ఆడేందుకు ఒప్పుకుంటే తప్ప నగరానికి తిరిగిపోను అన్నాడు యువరాజు. ఆ జవాబుకు వజీరు కుమార్తె కళ్ళనీళ్లు పెట్టుకుని, నన్ను కాపాడే ప్రయత్నంలో నా తండ్రి దుర్మరణం పాలయ్యాడు. తను ఎంతో విశ్వాసంతో సేవించిన రాజే దుర్మార్గుడై ఆయన్ని చంపటం జరిగింది. అందుకు ప్రతీకారం జరగనిదే నేను వివాహం గురించి ఆలోచించలేను అన్నది. తర్వాత ఆమె యువరాజుకు జరిగినదంతా చెప్పింది. వెంటనే యువరాజు నగరానికి తిరిగిపోయి తన సేనాని నాయకత్వంలో పెద్ద సైన్యాన్ని తబరిస్తాను పైకి పంపాడు. సేనాని రాజును అతడి చిన్న వజీరును పెడరెక్కలు విరిచికట్టి యువరాజు దగ్గరికి తెచ్చాడు. యువరాజు బందీలతో వజీరు కుమార్తె దగ్గరికి రాగా ఆమె తనకు శిరశ్ఛేదం కాకుండా కాపాడిన ముసల్ నౌకర్ను కూడా తీసుకురావలసిందిగా కోరింది. సైనికులు అతణ్ణి సగౌరవంగా తీసుకువచ్చి ఆమె ముందు నిలిపారు. బందీలతో యువరాజు వజీరు కుమార్తె నగరం చేరారు. అక్కడ ఆమె నిండు సభలో చిన్న వజీరును జరిగినదేమిటో నిజం చెప్పమన్నది. వజీరు అమితమైన ప్రాణభయంతో వణికిపోతూ రాజుకు తాను అబద్ధం చెప్పినట్టు ఒప్పుకున్నాడు. యువరాజు అతణ్ణి ఇసుక ఎడారిలో వదిలి రావలసిందిగా సైనికులను ఆజ్ఞాపించాడు. కొద్ది రోజుల తర్వాత ఆ దారిపోయే బిడారి వర్తకులకు అతడి దారి పక్కన చచ్చిపడి ఉండడం కనిపించింది. ఇక దుష్టుడైన రాజు కూడా బలవన్మరణం పాలయ్యాడు. నిర్దోషి అయిన పెద్ద వజీరును అతడు ఏ విధంగా కత్తితో తలనరికి చంపాడో అదే విధంగా యువరాజు తన భటుల చేత అతడి తల నరికించాడు. ముసలి నౌకర్ను యువరాజు తన రాజ్యంలోని ఒక ప్రాంతానికి పాలకుణ్ణి చేయటమే కాక చాలా ధనం ఇచ్చి గౌరవించాడు. ఎన్నాళ్లుగానో తండ్రి మరణానికి దుఃఖిస్తున్న వజీరు కూతురు ఇలా ప్రతీకారం జరిగాక చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు ఆమె తన్ను వివాహమాడేందుకు ఇష్టపడుతున్నదని గ్రహించి యువరాజు పరమానందం చెందాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.